గ్రామ కుంకుమనోము కథ. ఒక బ్రాహ్మణుడి భార్య గ్రామ కుంకుమనోము పట్టింది. ఆమె కొంత పసుపు, కుంకుమ, పండ్లు తీసుకొని గ్రామంలోని ప్రతి ఇంటికి పంచిపెడుతూ వెళ్ళింది. ఒక వీధిలో పంచిపెడుతుండగా ఆమె పెద్ద కొడుకు వచ్చి, అమ్మా, నాన్నగారికి జబ్బుగా ఉంది, వెంటనే రమ్మన్నారు అన్నాడు. అప్పుడు ఆమె, నాయనా, ఈ ఒక్క వీధి పూర్తిచేసి వస్తాను అని చెప్పి రెండవ వీధికి వెళ్ళింది. కొద్దిసేపటికి రెండవ కొడుకు వచ్చి, అమ్మా, నాన్నగారి జబ్బు చాలా ఎక్కువైంది, త్వరగా రండి అన్నాడు. అయినా ఆమె నోము ఆపకుండా మూడవ వీధిలో పంచిపెట్టడం కొనసాగించింది. తర్వాత మూడవ కొడుకు వచ్చి, అమ్మా, నాన్నగారిని మంచంనుంచి క్రింద పడుకోబెట్టారు, వెంటనే రండి అన్నాడు. అప్పుడు కూడా ఆమె, ఇంకా 2 వీధులున్నాయి, పూర్తిచేసి వస్తాను అని చెప్పి 4వ వీధికి వెళ్ళింది. అక్కడికి 4వ కొడుకు వచ్చి, అమ్మా, నాన్నగారికి ప్రాణం పోయింది అని చెప్పాడు. అయినా ఆమె, ఇంకా ఒక్క వీధి మాత్రమే ఉంది, అది పూర్తిచేసి వస్తాను అని చెప్పి 5వ వీధిలో కూడా పంచిపెట్టింది. అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆమె భర్త ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఇది చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అమ్మా, నువ్వు ఏ నోము పట్టావు, ఏ వ్రతం చేశావు అని అడిగారు. అప్పుడామె, నేను గ్రామ కుంకుమ నోము పట్టాను. 5 వీధుల్లో పసుపు, కుంకుమ పంచి వచ్చేసరికి నా భర్త మళ్ళీ బాగుపడ్డారు అని చెప్పింది. ఉద్యాపనం: కుంకుమ, పసుపు, పండ్లు తీసుకొని గ్రామంలో పంచాలి. కథలో తప్పులున్నా పర్వాలేదు, వ్రతంలో భక్తి ఉండాలి. భక్తితో చేస్తే ఈ నోము ఫలితం తప్పకుండా లభిస్తుంది. స్త్రీలు వ్రతాలు. మన పూర్వీకులు ఎన్నో వ్రతాలు చేసేవారు, కాని ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో మనం ఏ పూజలు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం. కనీసం ఆ వ్రతాలు కథలు వింటే బాగుంటుందని మా చిన్ని ప్రయత్నం.